హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాచ్ ఆర్ శారీ పెన్ అనొచ్చు అవి ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ నేను కాసుతో డిజైన్ చేయబోతున్నానండి. ఫస్ట్ కాసు స్టిక్ చేసుకుంటాను బేస్కి. తర్వాత స్క్వేర్ షేప్ కుందన్ స్టిక్ చేసుకుంటున్నాను అండ్ రెక్టాంగిల్ షేప్ ఇలా వి షేప్ వచ్చేలాగా స్టిక్ చేస్తున్నాను. అండ్ దీనికి సెంటర్లో రౌండ్ కుందన్ స్టిక్ చేసుకుంటాను. సో మనం పెద్దవాళ్ళు యూజ్ చేసినప్పుడు శారీకి కావాలనుకుంటే కాసు యూజ్ చేసుకుంటే కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. అదే పిల్లలు లెహెంగాస్కి లంగావుని ఆ టైప్ మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే మనం కొంచెం కలర్ఫుల్గా డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. అదే సేమ్ మనం జెంట్స్కి చెయ్యాలి అనుకున్నప్పుడు గోల్డ్ కలర్స్ ఆర్ వైట్ పేస్టల్ కలర్స్ యూజ్ చేసుకోవాలి. సో సెకండ్ వన్ వచ్చేసి నేను ఓవెల్ షేప్ కుందన్స్ తీసుకున్నాను అండ్ జర్కన్ స్టోన్స్. సో దీనికి నేను కాసు యూజ్ చేయట్లేదు. కాసు యూజ్ చేయకుండా డైరెక్ట్గా నాకు కావాల్సిన ప్యాటర్న్ని స్టిక్ చేసుకుంటున్నాను. సో దీంట్లో లీవ్స్ లాగా నేను స్టిక్ చేసుకుంటున్నాను బోత్ సైడ్స్. ఒకవేళ మనం స్మాల్ సైజ్ ఓవెల్ షేప్ కుందన్స్ తీసుకుంటే సెంటర్లో ఫ్లవర్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఆర్ మనం సెంటర్లో ఫ్లవర్ డిజైన్ చేసుకోవాలనుకుంటే 3 లీవ్స్ వచ్చేలాగా చేసుకోవచ్చు. సో ఈ గ్యాప్ వచ్చిన ప్లేస్లో జర్కన్ స్టోన్ స్టిక్ చేసుకుంటున్నాను. సో ఇది థర్డ్ డిజైన్ అండి. దీనికి వచ్చేసి నేను ప్యాచెస్ లాగా చేసుకుంటున్నాను. ఓహెచ్పి షీట్ తీసుకొని దాని మీద నాకు కావాల్సిన డిజైన్ స్టిక్ చేసుకుంటున్నాను. దీనికి నేను ట్రయాంగిల్ షేప్ కుందన్స్ డబుల్ కలర్ యూస్ చేస్తున్నాను. సో ఇలా డబుల్ కలర్స్ మల్టీ కలర్స్ యూస్ చేస్తే చిన్నపిల్లలకి బాగుంటుంది, కలర్ఫుల్గా ఇష్టపడతారు కాబట్టి. అండ్ దీనికి సెంటర్లో రౌండ్ కుందన్ స్టిక్ చేసుకుంటున్నాను. సో వీటిని కట్ చేసుకోవాలి డ్రై అయిన తర్వాత. మనం కావాలనుకుంటే నీట్ కట్ చేసుకుంటే ఎండింగ్స్ నీట్గా ఉంది అనుకుంటే ఓకే, లేదు ఎండింగ్స్ కొంచెం నీట్గా కనిపించట్లేదు అన్నప్పుడు ఇలా అగరబత్తితో సైడ్స్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఫోర్త్ డిజైన్. దీంట్లో కూడా కాసు స్టిక్ చేసుకున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే 3 కాసు స్టిక్ చేయకుండా బోత్ ఎండ్స్ 2 కాసు స్టిక్ చేసుకుంటున్నాను. సెంటర్లో గ్యాప్ ఇచ్చేసి బోత్ సైడ్స్ కాసు స్టిక్ చేస్తున్నాను బిగ్ సైజ్. మన స్మాల్ సైజ్ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ సింపుల్ డిజైన్ వస్తుంది. సో దీనికి సెంటర్లో మూన్ షేప్ కుందన్స్ యూస్ చేసి రోజ్ బడ్ లాగా స్టిక్ చేసుకుంటున్నాను 3 కుందన్స్ని. అండ్ సెంటర్లో రౌండ్ కుందన్ స్టిక్ చేసుకుంటాను. సో అలా సెంటర్లో స్టిక్ చేసుకుంటే నాకు ఎందుకో ఎంటీగా అనిపించింది. సో బోత్ ఎండింగ్స్ కూడా నేను అదే ప్యాటర్న్ని స్టిక్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి 5th డిజైన్ అండి. ఇది కూడా ఓహెచ్పి షీట్ మీద ప్యాచెస్ చేసుకున్నాను. సో రిపీటెడ్గా ప్యాచెస్ చేయడం చూపించలేక ఆల్రెడీ కట్ చేసుకున్నవి నేను మీకు చూపిస్తున్నాను. సో ఆల్రెడీ ఇలా కట్ చేసుకున్న ప్యాచెస్ని అడ్జస్ట్ చేస్తూ స్టిక్ చేసుకుంటున్నాను. అంటే బేస్ కనిపించకుండా స్టిక్ చేసుకుంటున్నాను. మనకు 3D లుక్ కావాలంటే దీని మీద ఓవర్లాప్ చేసి కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఆర్ మనకి ఇదే ప్యాటర్న్ కాసు మీద కూడా స్టిక్ చేసుకోవచ్చు. సో ఇలా చేస్తే ఏంటంటే
ట్రెడిషనల్‌కి మోడర్న్‌గా క్లాసీ లుక్ కూడా ఉంటుంది. కాసు వేస్తే కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇది కూడా ప్యాచెసే. దీన్ని కూడా మనం కాసు మీద చేసుకోవచ్చు. ఇది కొంచెం మనకి ముగ్గు డిజైన్‌లో ఆర్ సన్ ఫ్లవర్ షేప్ డిఫరెంట్‌గా కనిపిస్తుంది. సో, ఇలా 5 ఎస్ షేప్ కుందన్ స్టిక్ చేసుకొని సెంటర్‌లో జర్కన్ స్టోన్ స్టిక్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ కట్ చేసుకొని షేప్ చేసుకోవాలనమాట. అండ్ ఈ ప్యాచెస్‌ని తీసుకెళ్ళి స్టిక్ చేసుకోవాలి. సో, సింపుల్ ఏంటంటే మనకి ట్రెడిషనల్ కావాలంటే కాసుతో చేసుకోండి. లేదు అనుకుంటే ఇలా ప్యాచెస్ చేసుకోండి. I hope you like this video. Please do like, share and subscribe to my channel.